హలో ఎవరోన్ వెల్కమ్ టు ప్రభాస్ ఫ్రమ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 12/1/2026. ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు గెలిచే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే దిక్కు నక్షత్రం ఒకటి శాస్త్రం ఆధారంగా చెప్పడం జరిగింది. ఈ రోజు సోమవారం కృష్ణపక్షం. టుడే 99% విన్నింగ్ కలర్స్. ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే చిత్త అండ్ విశాఖ ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడుస్తాయి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి. డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి అంటే కుక్కట శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడె పందాలు ప్రోత్సహించడం కాదు. ఇక జాముల విషయానికొస్తే మొదటి జాము 6 గంటల నుండి 8:36 వరకు. ఈ మొదటి జాములో ముసుగు రంగొచ్చేసి పసిమ మించిన కోడి. పసిమ మించిన కోడి నెమలి. అంటే తెల్ల నెమలి లేదా తెల్ల బొంగు చేసిన కోడి నెమలి. తెల్ల బొంగు చేసిన కోడి సవల అంటారు గదా! అదైతే వేసుకోవచ్చు. లేదా కోడి పచ్చకాకి అదైనా ముసుగు పందెంకి పెట్టుకోవచ్చు. అయితే చూపుడుకి గెలిసే రంగులేంటంటే కోడి నెమలి, తెల్ల సవల, కోడి పింగళి, నెమలి కెక్కిరాయి, తెల్ల కెక్కిరాయి, కోడి చూపు గౌడు నెమలి, బూడిద రంగు కోడి మైల, కోడి తెల్ల మైల, కోడి రసంగి, కోడి పాలబ్రాస్, కోడి చూపు అన్ని అబ్రాస్‌లో కూడా విజయాలైతే సాధిస్తాయి. చూపుళ్ళకి వేసే రంగులండి. అలాగే చూపులకి ఓడిపోయే రంగులేంటంటే కాకి డేగ, నల్లకుసి. నల్లకుసున్న డేగ రంగులన్నీ కూడా ఓడిపోతాయి. నేను కొన్ని రంగులైతే చెప్తాను. నల్ల బొంగు, నెమలి డేగ, కాకి డేగ, పసిమ కాకి, సొద్ద డేగ, తుమ్మిదవన్నె కాకి. చాలామంది తుమ్మిదవన్నె కాకంటే ఏంటని అడుగుతున్నారు. తుమ్మిదవన్నె కాకంటే నెమలి పచ్చకాకిని తుమ్మిదవన్నె కాకంటారు. గట్టి కాకి, ఎరుపు మించిన డేగ, నల్ల డేగ, నల్లకట్టు రసంగి. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు. మాక్సిమం ఈ మొదటి జాములో ఇవి అవాయిడ్ చేయండి. రెండో జాము 8:36 నుండి 10:48 వరకు. ఈ రెండో జాములో చూపుడుకి కాకుండా అలాగే ముసుక్కు పెట్టుకునే రంగు ఏంటంటే డేగ పింగళి. డేగ పింగళంటే చాలామంది అడుగుతారు. డేగ పింగళంటే ఎలాగ ఉంటదని. డేగ పింగళంటే ఎర్ర పింగళని డేగ పింగళంటారు. లేదా ఎర్ర కెక్కిరాయి. దీన్నైనా పెట్టుకోవచ్చు చూపుడికి. అలాగే నేను చూపుడికి గెలిసే కొన్ని రంగులైతే చెప్తాను. కోడి డేగ, చింతపిక్క రసంగి, ఎర్రబొట్ల సేతువ, గాజు కెక్కెరాయి, ఎర్ర పొవల, నల్లబోర డేగ, శుద్ధ డేగ, పండు డేగ. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులు. చూపులకి మాక్సిమం ఇవన్నీ కూడా చూపులకి పెట్టుకోవచ్చు. అలాగే గెలుస్తాయి కూడా. అలాగే చూపులకి ఓడిపోయే రంగులేంటంటే కుసి నలుపు, నల్ల బొంగు. కుసి నలుపే, బొంగు నలుపే. అంటే నెమలికి సంబంధించి. ఇవైతే మాక్సిమం ఓడిపోవడానికి అవకాశాలైతే ఉంటాయి. నేను రంగులైతే చెప్తున్నాను. నెమలి పచ్చకాకి, నున్నబోర నెమలి కాకి, నల్ల కాకి డేగ, నల్లకట్టు అబ్రాస్, నల్లకట్టు రసంగి, శుద్ధ నెమలి, సవల, గట్టి కాకి నెమలి, తుమ్మిదవన్నె కాకి, కాకి సవల, నల్ల సవల. ఇవన్నీ కూడా మాక్సిమం అన్నీ కూడా ఓడిపోవడానికి చూపుళ్ళకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. మూడో జాము 10:48 నుండి 1:12 వరకు. ఈ మూడో జాములో గెలిచే రంగులు అలాగే ముసుగు రంగు ఏంటంటే కోడి కాకి. ఒకవేళ కోడి కాకి లేకపోతే కోడి పింగళ. తెల్ల కూసున్న కోడి కాకి గాని, కోడి పింగళ గాని ఈ రెండిట్లో కూడా ఏదైనా ముసుక్కు పెట్టుకోవచ్చు. ముసుగు రంగు కోడి కాకి లేదా కోడి పింగళి. అలాగే గెలిచే రంగులు, చూపుడుకి గెలిచే రంగులు కోడి కాకి డేగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్ల మైల, బూడిద రంగు మైల, కోడి కాకి డేగ, కోడి పచ్చకాకి డేగ, కోడి రసంగి, కోడి సేతువ. కోడి సేతువ అంటే తెల్ల గోబలు అంటే తెల్ల చెవులు చేసిన
కోడి సేతువ. అది కోడి సేతువకే వస్తది. కోడికే వస్తది. అలాగే వీటి మీద ఓడిపోయేవి. నల్ల కుసి, నెమలి డేగ. అంటే ఎరుపులు, నలుపు కుసి చేసిన ఎరుపులు. అంటే నెమలి చూపు డేగలనమాట. అయితే నేను ఓడిపోయే రంగులు కొన్నైతే చెప్తాను. నెమలి పింగళి, గౌడు నెమలి, నల్లబోర నెమలి, సుద్ద నెమలి, కాకి పింగళి, నల్లబొట్ల సేతువ, పసిమ పసిమ సేతువ, నెమలి కెక్కిరాయి, నెమలి అబ్రాస్, తెల్ల కెక్కిరాయి. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఈ జామ్‌లో ఈ చూపుడు గెలిచే ఆటిల మీద ఇవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు మాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నాలుగో జాము 1:12 నిమిషాల నుండి 3:36 నిమిషాల వరకు. ఈ నాలుగో జాములో ముసుగు రంగనేది నల్ల కుసి, ఎర్ర నెమలి గాని, నెమలి డేగ కానీ. మాక్సిమం నెమలి డేగే. నెమలి డేగ ముసుగు రంగు నెమలి డేగ. నల్ల కుసి, నెమలి డేగ. ఇది ముసుగు రంగు. ఇంకా చూపులకు గెలిచే రంగులొచ్చేసి ఎరుపు మించిన నెమలి పర్ల, ఎర్ర అబ్రాస్, నెమలి పర్ల, సొద్ద డేగ, సొద్ద నెమలి, కాకి సవల, పండు డేగ, నెమలి కాకి డేగ, నెమలి పచ్చకాకి డేగ. ఇవన్నీ కూడా అన్నీ కూడా చూపులకి గెలిచే రంగులు. ఏంటంటే చూపులకి గెలిచే రంగులు. ఇక చూపులకి ఓడిపోయే రంగులేంటంటే తెల్లకుసి, కోడిచూపు కాకి, పింగళి. ఇవేంటంటే తెల్లకుసున్నవి కూడా కోడిచూపు కాకి, పింగళి. నేనైతే కొన్ని రంగులైతే చెప్తాను. బూడిద రంగు మైల, ఎర్ర మైల, కోడి రసంగి, కోడి కెక్కిరాయి, తెల్ల కెక్కిరాయి, కోడిచూపు సేతువ, కోడి మైల, కోడి పింగళ, కోడి సవల. ఇవన్నీ కూడా కోడి చూపు అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసున్న కోడి చూపు అన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ నాలుగో జామ్‌లో. ఇవన్నీ కూడా మాక్సిమం అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఐదో జాము 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఇదే ఆఖరి జాము, ఐదో జాము. నల్ల కుసి, కాకి పింగళి, కాకి సవల లేదా ముసుగు రంగు ఏంటంటే నల్ల కుసున్న కాకి పింగళి. కాకి పింగళి అంటే చాలా మందికి తెలిసే ఉంటది. తెలియనోళ్ళ గురించి చెప్తున్నాను. నల్ల కుసి అంటే నల్ల బొంగు లేదా నల్ల కుసి చేసిన కాకి పింగళి అంటే ఎదర బోర మీద మొత్తం నలుపు చేసి ఉండాలి. చాలా మంది తెల్ల పింగళిని పట్టుకొని కాకి పింగళ్ళు అంటారు. అలా కాదు బోర మొత్తం నలుపు చేసిన కాకి పింగళి నల్ల కుసి. ఇక గెలిచే రంగులొచ్చేసి సేతువ, కాకి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి పింగళి, నల్లబోర కాకి సవల, తుమ్మిదవన్నె కాకి, పచ్చకాకి, నల్ల కాకిడేగ, నలుపు పచ్చకాకిడేగ, నల్లకట్టు అబ్రాస్, నల్లబొట్ల సేతువ, గట్టి కాకి. ఇవన్నీ కూడా నెమలి చూపు. అంటే నల్ల బొంగు లేదా నల్ల కుసున్న నెమలి చూపున్నవి విజయాలనేవి సాధిస్తాయి. అలాగే వీటి మీద ఓడిపోయేవి. బొంగు నలుపు, కోడి డేగ. అంటే బొంగు నలుపు అంటే దీంట్లో బొంగు నలుపు వచ్చింది కానీ బొంగు తెలుపు. అంటే కోడి చూపు. కోడి చూపున్న ఎరుపులు. కోడి చూపున్న ఎరుపులు. కోడి కెక్కిరాయి, ఎర్ర కెక్కిరాయి, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి డేగ, కోడి పచ్చకాకి డేగ, కోడి కాకి డేగ, కోడి ఎర్ర నెమలి, ఎర్ర గేరువ, గరుడ మైల, మిరపపండు డేగ లేదా పొండి డేగ అంటారు చాలామంది. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. మాక్సిమం ఇవన్నీ కూడా ఓడిపోతాయి. ఇవన్నీ కూడా ఇక జాములైతే అయిపోయినాయి. ఇక నక్షత్ర విషయానికొచ్చేస్తే 11/1/2026 రాత్రి 8:14 నుండి 12/1/2026 రాత్రి 10:25 వరకైతే జరుగుతుంది. ఈ నక్షత్రంలో నగ్గే రంగులొచ్చేసి నెమలి, నల్లపొడల డేగ, పింగళ, పసిమిగల డేగ, పసిమిగల కాకి, పసిమిగల కోడి. వీటి మీద ఆపోజిట్‌గా ఓడిపోయేవొచ్చేసి డేగ నెమలి మీద ఓడిపోతుంది. తెలుపు గల డేగ, నలుపు గల డేగ మీద ఓడిపోతుంది. ఎరుపు గౌడు పింగళ మీద ఓడిపోతుంది. శుద్ధ కాకి, కోడి పసిమిగల డేగ మీద ఓడిపోతుంది. శుద్ధ కాకి, నల్లపొడ కాకి, పసిమిగల కాకి మీద ఓడిపోతుంది. కోడి కాకి మీద ఓడిపోతుంది. శుద్ధ కాకి, పసిమిగల కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. ఇది మొదటి నక్షత్రం. మరొక నక్షత్రం అయితే ఉంటుంది. మరొక నక్షత్రము విశాఖ నక్షత్రం 12/1/2026 రాత్రి 10:25 నుండి 13/1/2026 రాత్రి 12:53 వరకు జరుగుతుంది నక్షత్రం. ఈ నక్షత్రంలో నగ్గే రంగులొచ్చేసి కోడి,
పశ్చిమ గల కాకి, ఎర్రగౌడు, నెమలి. అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, డేగ కోడి మీద ఓడిపోతుంది. పింగళ, కాకి కోడి మీద ఓడిపోతుంది. డేగ పశ్చిమ గల కాకి మీద ఓడిపోతుంది. మైల ఎర్రగౌడ మీద ఓడిపోతుంది. పింగళి నెమలి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ 2 నక్షత్రాలైతే ఈ రోజంతా నడవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే అండి అలాగే ఉత్తర అండ్ దక్షిణ ఈ 2 దిక్కులైతే నడుస్తాయి. అలాగే దక్షిణం వైపు నుంచి వదిలితే ఎక్కువగా గెలిచే అవకాశాలైతే ఉంటాయి. ఉత్తర వైపు నుంచి వదిలితే ఓటమి పాలయ్యే అవకాశాలుంటాయి. చూసి వేసుకోండి. చాలా ఈ దిక్కులనేయి మెయిన్ పాత్ర పోషిస్తాయి. అలాగే ఇక నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మన కోడిపందాల మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మన గురించి చెప్పండి.